ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించనున్నారు. ఉదయం 10:40 సీఎం చంద్రబాబు మాచర్ల చేరుకుంటారు. తొలుత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందులో భాగంగానే పారిశుద్ధ కార్మికులతో ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మొక్కలు నాటనున్నారు. అనంతరం ఎస్కేబీఆర్ కాలేజ్ గ్రౌండ్లో ప్రజావేదికలో బహిరంగ సభలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. సాయంత్రం తిరిగి హెలికాప్టర్లో ఉండవల్లికి వెళ్లనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించనున్నారు. ఉదయం 10:40 సీఎం చంద్రబాబు మాచర్ల చేరుకుంటారు. అక్కడి నుంచి తొలుత స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్నారు. మా కరెస్పాండెంట్ రవికృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. రవికృష్ణ, ఇవాళ సీఎం చంద్రబాబు టూర్ షెడ్యూల్ ఏంటి? అంటే ఏదైతే మాచర్లకు సంబంధించి మాచర్లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ప్రధానంగా కూడా ఈ మాచర్లకు సంబంధించి అదేవిధంగా కూడా కొత్తగా ఏదైతే టీపీసీ మోడీకి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ అంశాలకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ప్రధానంగా కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి నేపథ్యం దీనిలో భాగంగానే ఈ రోజు అయితే మాత్రం ఆయన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్నారు. 10:30కి ఆయన అయితే మాచర్లు చేరుకుంటారు. మాచర్లలో ఉన్నటువంటి యాదవ బజార్లో ఉన్నటువంటి బజార్లో ఆయన స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మొట్టమొదట పాల్గొంటారు. ఆ తర్వాత పారిశుద్ధ కార్మికులతో ఇంటరాక్షన్ అవుతారు. ఇంటరాక్షన్ అయిన తర్వాత ఆ హెల్త్ క్యాంప్ ఉంటుంది. హెల్త్ క్యాంప్ ని స్వచ్ఛ జెండా నుంచి ప్రారంభిస్తారు. తర్వాత ఎస్కేబీఆర్ కాలేజ్ సమీపంలో ప్రజా వేదికలో బహిరంగ సభ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా కూడా ఏదైతే ఈ బంగారు కుటుంబాలు అనేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ బంగారు కుటుంబాల ప్రోగ్రామ్ ని ప్రమోట్ చేసే విధంగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటిస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఈ వాళ్ళైతే మాత్రం దాంతో పాటుగా కూడా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ నెరవేరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది. అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఈ పారిశుద్ధ కార్మికులతో ఇంటరాక్షన్, సఫాయి కార్మికులతో కూడా ఇంటరాక్షన్ అయిన తర్వాత ఆయనైతే మాత్రం అక్కడ 1 గంటకు ఆయనైతే మాత్రం ఇక్కడ నుంచి బహిరంగ సభలో పాల్గొని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలకైతే మాత్రం ఆయన ఈ బంగారు కుటుంబాల ప్రోగ్రాం గురించి ఆయనైతే వివరించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 తర్వాత అయితే మాత్రం టీడీపీ కార్యకర్తలతో అయితే మాత్రం పర్సనల్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఆ పర్సనల్ ఇంటరాక్షన్ తర్వాత తిరిగి ఆయన ఉండవల్లి బయలుదేరారు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.